మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. బాడీ షేమింగ్ వల్ల ఈ రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ మెంటల్ స్పేస్ని కూడా డిస్టర్బ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ వరకు వెళ్ళిపోయేంతగా డిస్టర్బ్ అవుతున్నారు, బోత్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకవేళ అలాంటి కమెంట్స్ మనకు వచ్చినప్పుడు మనం ముందుండి ఎలా ఫైట్ చేయాలి, ఎలా తీసుకోగలగాలి? ఒకవేళ మన మైండ్ సెట్ ఆ టైంలో కరెక్ట్ లేకపోతే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయడానికి ప్రముఖ మెంటల్ హెల్త్ డాక్టర్ అండ్ ఆల్సో ఫ్యామిలీ కౌచ్ అను గారు ఉన్నారు. హలో అండి. హాయ్ రా. మెంటల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. ఐ థ్యాంక్ గాడ్ చాలా మంది కూడా ఈ రోజుల్లో బయటికి వచ్చి మాట్లాడగలుగుతున్నారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనివల్ల నేను ఇంత ఎఫెక్ట్ అవుతున్నానని. ముఖ్యంగా కరోనా తర్వాత అయితే కొంచెం వైబ్రెంట్గా మాట్లాడగలుగుతున్నారు. సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వచ్చేసి బాడీ షేమింగ్. అబ్బాయిలైనా అమ్మాయిలైనా అదే రేంజ్లో చాలా డిప్రెసివ్ మోడ్లోకి అయిపోయి మీ దగ్గరికే కోకొల్ల కేసులు వచ్చి ఉంటాయి కదా, సూసైడ్ వరకు వెళ్ళిపోయి, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పేసి. పిల్లలు ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్గా ఉంటున్నారండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్క పింపుల్ వస్తే తట్టుకోలేని పరిస్థితిలో బాడీ షేమింగ్ అంటే తీసుకోలేరు కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనమే సెలబ్రిటీ స్థాయిలో మార్కెట్లో ఉండి మన గురించి ఎవరైనా ఏమైనా రాయొచ్చును, మాట్లాడొచ్చును అని తెలిసిన తర్వాత కూడా కొన్ని కమెంట్స్ చూస్తే మనం తీసుకోలేకపోతాం. అవును. చాలా డిప్రెస్ అయ్యి కొన్ని రోజులు నాకు ఈ ఫీల్డ్ అవసరమా అన్న స్థాయికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి? మీ దగ్గర ఉన్న కేసెస్ని మీరు ఎట్లా డీల్ చేస్తారు? తద్వారా ప్రేక్షకులకి యూజ్ అవుతుంది కదా. అయితే ఈ బాడీ షేమింగ్లో ఒక లేడీ కాల్ చేశారు. తను ఓన్లీ జస్ట్ ఆన్లైన్ కౌన్సిలింగే తీసుకున్నారు. తన బాధ చెప్తుంటే చాలా భయంకరమైంది. ఎలా అంటే తను మ్యారేజ్ అయింది 15 ఇయర్స్కే, 2 కిడ్స్ తర్వాత కొంచెం హార్డ్ వర్క్ చేసుకునే లేడీ. ఒక మాట చెప్పాలంటే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా కాదు, లైక్ 10th ఇంటరో ఏమో పాస్ అయ్యి ఉండింది పాపం తను. అయితే తను ఒక 32 ఇయర్స్ ఏమో వచ్చాయి ఇప్పుడు తనకి. హస్బెండ్ డైలీ నువ్వు చూడడానికి కరెక్ట్గా లేవు, నీ బాడీ పార్ట్స్ కరెక్ట్గా లేవు, నిన్ను చూస్తే నాకు అసలు ఫీలింగ్స్ అనేది రావడం లేదు, నువ్వు ఇంతకు ముందులాగా లేవు అని చెప్పి ఇంకొకళ్ళతో తను రిలేషన్ పెట్టేసుకొని తనతో మాట్లాడడం లేదు, తన దగ్గరికి రావడం లేదు, అండ్ కిడ్స్ని పట్టించుకోవడం లేదు. ఒక అమ్మాయి మెసేజ్ midnight 12 ఏమో అయింది. నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఇంత పొడుగును పెట్టేసింది. చూసేసి వదిలేశాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పెట్టింది, గుడ్ మార్నింగ్ మ్యామ్ అని. ఓకే, జిఎమ్ అని పెట్టేశాను. అంటే మనకంత టైం లేదు కదా, జిఎమ్మ అని పెట్టేసి వదిలేశాను. అయితే తర్వాత వెంటనే మళ్ళీ 9కి కాల్ చేసింది. కాల్ చేసిన వెంటనే అసలు ఆ మొబైల్ పగిలిపోయేంత గట్టిగా ఏడుస్తుంది పాపం. అసలు కళ్ళమ్మటిని యాజ్ ఏ ఉమెన్గా నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు ఆగలేదు కీర్తి. ఏడుస్తూనే ఉన్నాను ఆ అమ్మాయి చెప్తుంటే. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, తనకి పేరెంట్స్ లేరు. ఓకే, పేరెంట్స్ లేరు, అమ్మమ్మ తాతయ్య పెంచి ఇతనికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. సో పేరెంట్స్ లేరు, ఇతను చూస్తేనేమో అసలు పట్టించుకోవడం లేదు. అండ్ అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే ఎవరూ లేరు. 2 పిల్లలు ఉన్నారు, సరే బయటికి వెళ్ళి బతుకుదామా అంటే ఇంకటువంటి ఆడపిల్ల పరిస్థితి, ఆ బాడీ షేమింగ్, అక్కడ ఆ బెడ్రూమ్లో అతను మాట్లాడే మాటలు, ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి యూ కెన్ ఇమాజిన్. సో ఒకసారి ఆలోచించుకొని చూడు, ఇటువంటి 4 గోళ్ల మధ్య జరిగే ఇలాంటి సిచ్యువేషన్స్, గొడవలు, అవి బయటికి చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేరు కూడా. ఇలాంటివి చెప్పుకుంటే సిగ్గు లేదా, ఇలాంటివి కూడా చెప్పుకుంటున్నారా అని బయట సొసైటీ అనేది వీళ్ళని అంటారు పాపం. అండ్ అంత ధైర్యం కూడా ఉండదు. చెప్పుకోవాలి అంటే మళ్ళీ వెనక 2 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో. సో ఒక లేడీ, ఒక ఉమెన్ లైఫ్ అనేది వీటన్నిటితోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరి అండ్ మనం తనకి పిల్లల్ని కనబట్టే కదా, తన వంశం నిలబెట్టడానికే కదా తన కిడ్స్ని కన్నది. సో అందువల్లనే కదా తన బాడీలో పార్ట్స్ అనేవి చేంజ్ అయిపోయింది. పెళ్ళికి ముందు తను అలా లేదు కదా. సో అది తనని అర్థం చేసుకోవాలి కదా. కానీ ప్రతి హస్బెండ్ కూడా నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. పెళ్ళి అయిన తర్వాతకి లైఫ్ ఆడపిల్లది వేరండి.
పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లల లైఫ్ వేరే వేరు. అరే మైండ్ బాడీ సోల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అసలు మనలో ఆడపిల్లల్లో మనకి మన స్థానమే ఉండదు అసలు. ప్రతిదీ పెళ్ళిళ్ళు అని అంటే మనకి మన ఇంకొక పర్సన్ మనలో జాయిన్ అవ్వాలి అనే విధంగా ఉండాలి, కానీ మనల్ని మనం కోల్పోకూడదు ఫస్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అని అంటే ప్రతి ఆడపిల్లకి వాళ్ళకంటూ కొన్ని కోరికలు, కొంత ఎంజాయ్మెంటు, కొన్ని ఇష్టాలు, ఒక ఫ్యామిలీ, ఇవన్నీ ప్రతి ఉమెన్కి ఉంటుంది. తనకు నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలి, తన భర్తతో ఇలా ఉండాలి, తన ఫ్యామిలీతో ఇలా ఉండాలి, అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి, అప్పుడప్పుడు చిన్న చిన్న కానుకలు ఇవ్వాలి అని ఒక ఆడపిల్లలకి ఇలాంటి చిరు కోరికలు అనేది చాలా సహజం. ఎస్. కానీ అవనేది వచ్చే పర్సన్ అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ తోటి వాళ్ళకున్న బడ్జెట్లో, అది కూడా వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళ ఇష్టాలని కోరికల్ని వాళ్ళు తీర్చుకోగలిగితే లైఫ్ చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని చూసుకుంటే తను ఓన్లీ స్కూల్, కాలేజ్, ఇల్లు ఇంతవరకే తన లైఫ్ ఉంటుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ తన పెళ్ళైన తర్వాత హస్బెండ్తో సెక్షువల్ రిలేషన్లో కానీ, ఆ తర్వాత ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే స్కిన్ అనేది సాగి అవుతుంది. ఇదొకటి. ఆఫ్టర్ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. సో పాలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రెస్ట్ అనేది అప్పటి వరకు నార్మల్గా స్టిఫ్గా ఉన్నాయి, అవి మనకేంటి అంటే బేబీ ఫీడింగ్ ఇవ్వాలి అని అంటే ఏమవుతుంది, మన బ్రెస్ట్లో ఏమైతే మిల్క్ ఉంటాయో అవి స్టోర్ అయ్యి ఉండాలి. స్టోర్ అయిన తర్వాత మనం ఆ బేబీకి ఇస్తాము. సో ఆఫ్టర్ దట్ అవి సాగీగా అయిపోతాయి. సో అదొక పాయింట్. మళ్ళీ బ్రెస్ట్ చూడడానికి సాగిపోయింది, ముసల్దానిలాగా ఉన్నావని, ఇది కూడా వన్ ఆఫ్ ద బాడీ షేమింగ్ నాకు వచ్చే క్లయింట్స్లో ఆడవాళ్ళు. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మజిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఉమెన్కి మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 10 to 20% మజిల్ అనేది లాస్ అవుతూ వస్తుంది. హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పిల్లల్ని డెలివరీస్ అయిన తర్వాత కిడ్స్ని మనం టేక్ కేర్ చేసుకోవాలి కదా. పిల్లల్ని చూసుకోవాలి అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కిడ్స్ పైన, హస్బెండ్ పైన ఉంటుంది. సో ఆ టైంలో ఏంటి, వీళ్ళు గుడ్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం, వీళ్ళ హెల్త్ గురించి, వీళ్ళ బ్యూటీ గురించి, వీళ్ళ బాడీ గురించి వీళ్ళు సాక్రిఫైసెస్, ఇవన్నీ వీళ్ళ గురించి వీళ్ళు తక్కువ టైం తీసుకోవడం, ఎక్కువగా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం కిడ్స్కి, హస్బెండ్కి. దానివల్ల ఏమవుతుందంటే టోటల్ తన బాడీ అంతా కూడా వీక్ అయిపోవడం, షేప్ చేంజ్ అయిపోవడం, బాడీ ఫిట్నెస్ లేకపోవడం, అండ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కిడ్స్ త్రూ కానీ, హస్బెండ్ త్రూ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ, సో వాటి వల్ల ఫేస్లో స్ట్రెస్ హార్మోన్స్ రావడం, హెయిర్ లాస్ అయిపోవడం, అది ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కీర్తి, వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పిల్లల్ని ఇద్దరిని లేదా ఒకరిని కన్న తర్వాత ఒక 30 years దాటిన తర్వాత వీళ్ళకి వాజినల్ టిష్యూస్, పెల్విక్ మజిల్స్ అనేవి వీళ్ళకి చాలా వీక్ అయిపోతాయి. మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ అనేది వస్తుంది. సో ఈ గ్యాప్ వచ్చిన టైంలో ఏంటంటే వీళ్ళకి సెక్షువల్ రిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. సో దీనివల్ల కూడా వీళ్ళకి ఈ ఇష్యూస్ అనేవి జరుగుతాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే సమ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ ఇది కూడా హస్బెండ్ వల్లనే కదా వచ్చింది. సో మెయిన్ ఇష్యూస్ ఇవి ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రెస్సింగ్. సో సమ్ ఫ్యామిలీస్లో చూసుకుంటే ఓన్లీ నువ్వు శారీసే కట్టుకోవాలి, ఓన్లీ నువ్వు డ్రెస్సెసే వేసుకోవాలి, ఓన్లీ నువ్వు జీన్సెసే వేసుకోవాలి అని ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క డ్రెస్ వేసుకోవాలని ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే శారీసే ప్రిఫర్ చేస్తారు. కానీ శారీ అనేది చాలా అందమైనది, ఓకే, బట్ డ్రెస్లో మనకి బాడీ అసలు కనిపించదు. కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి. అది ఏ డ్రెస్ అన్నది సెకండరీ. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటామా, ఉదయం లేచినప్పటి దగ్గర నుంచి ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే కంఫర్ట్ ఉంటాయి కొంతమందికి. అదే కిచెన్లో వర్క్ చేయాలి, దేవుడి గదిలో వర్క్ చేయాలి, హస్బెండ్కి ఏం కావాలో చూసుకోవాలి, అత్తకి చూసుకోవాలి, మామకి చూసుకోవాలి, పిల్లలకి చూసుకోవాలి, మనకేంటి మనం చూసుకోవాలి, ఆఫీస్కి రావాలి, ఆఫీస్ పని చేసే వాళ్ళైతే ఆఫీస్కి రావాలి. ఈ సంఘర్షణలో మన కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా, అది ఎందుకు ఎవరు ఆలోచించారు? ఇంకో పాయింట్, బాడీ షేమింగ్ చేయడం 100% తప్పు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా తప్పు. మనం ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ అమ్మాయిలు కూడా ఎవ్రీ వన్ ఆఫ్ అస్ మన కోసం మన టైం, మనకు తెలుసు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ లైక్ ఆఫ్టర్ కిడ్స్ మన బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయని తెలుసు కదా. మన కోసం మనం టైం తీసుకోవాలి అబ్బా. మన కోసం మనం టైం తీసుకోకపోతే మన కోసం ఎవడు తీసుకోడు. ఏంటంటే చాలా మందికి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించడం తక్కువ,
పక్క వాళ్ళ గురించి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు. బట్ అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. నేను ఒకటి నా గురించే చెప్పాలనుకుంటే, నేను ఇంతకుముందు ఒక స్కూల్లో టీచింగ్ చెప్పేదాన్ని, సైన్స్ టీచర్గా చెప్పేదాన్ని. నాకు టీచింగ్ అంటే చాలా చాలా ఇష్టం. నా ఎడ్యుకేషన్ రన్నింగ్ అయ్యే టైంలో లైక్ అప్పుడప్పుడు ఒక 1 అవర్ అలా వెళ్ళి సైన్స్ క్లాసెస్ చెప్పేసి వచ్చేదాన్ని. ఆ టైంలో నేను ఎలా అంటే చాలా వెరీ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ మాది. అండ్ నా కోసం ప్రతిదీ కూడా మా ఇంట్లో వాళ్ళు ఇది చేశారు, ఇది మా వాళ్ళకి ఇష్టం అని ప్రతిదీ వాళ్ళ గురించి నేను చెప్తూ ఉండేదాన్ని. అంటే మీరు ఏం డెసిషన్ తీసుకున్నా వాళ్ళది గురించి ఆలోచించి ఉండేవారా? అయితే అక్కడ ఆ స్కూల్ చైర్మన్, షీఈ్ మై రిలేటివ్. అయితే తను కూర్చొని ఏం చెప్పింది అంటే, అను ప్రతిదీ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళు అది తింటారు, అసలు నీకేం ఇష్టం, నువ్వేం తింటావు, నీకేం కావాలని అడిగింది. అండ్ ఇంకొకటి నాకు సంథింగ్ తనేదో ఒక స్వీట్ తెచ్చేసింది. స్వీట్ తెచ్చిస్తే ఇది మా డాడీకి ఇష్టం అని చెప్పి నేను ఒక బాక్స్లో పెట్టిన్నాను. నీకు ఇష్టం లేదా అని అడిగింది. అంటే ఇష్టమే, మా డాడీకి కూడా ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్పేసి పక్కన పెట్టా. నెక్స్ట్ డే ప్రసాదం తీసుకొచ్చి పెట్టింది. ఇది మా మమ్మీకి ఇష్టం అని చెప్పి ఇంకో చోట పెట్టా. చూసి ఇంకా లోపలికి పిలిచి వాళ్ళకి అది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం అంటున్నావు, అసలు నీకేమి ఇష్టం, నీకు ఇష్టం కదా, నీకు ఇష్టమైనప్పుడు నువ్వు దాన్ని తినేసి వాళ్ళకి అందులో కొంచెం పెట్టు, నీకోసం నువ్వు ఆలోచించుకో. నీ డ్రెస్సింగ్ కానీ, అంటే ఒక మాట చెప్పాలి అంటే నా డ్రెస్సింగ్ కూడా అంత కరెక్ట్గా లేదు ఒక మాట చెప్పాలి అంటే. ఇప్పుడు కొంచెం మనం ఈ మీడియా ఫీల్డ్కి వచ్చిన తర్వాత, ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత కొన్ని చేంజ్ అనేది చేసుకున్నాం. కానీ అప్పట్లో మనం చాలా ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాం కాబట్టి మీకు యూ కెన్ ఇమాజిన్ దిస్. అయితే తను నాకు అంటే నా గురించి నేను ఆలోచించుకోవడం, నాకేం కావాలి, అసలు నా లైఫ్ ఏంటి అనేది నేను తన దగ్గర నేర్చుకున్నాను. అదే ఎక్కడో ఒక పాయింట్లో ఒక ట్రిగ్గర్ పాయింట్ తగులుతుంది మనకు. మాట చిన్నదే, జస్ట్ మీకు తెలీదా, అవును వాళ్ళకి పెడుతున్నాను సరే, అందులోంచి నేను ఇంత తినొచ్చు కదా అని, కానీ తను మిమ్మల్ని తట్టి లేపిని చూసారా, అక్కడ నుంచి మీరు తిరగలేదు. ఇంకోటి ఏంటంటే తనకి నాకు మధ్య అంత కనెక్షన్ కూడా ఏం లేదు, అంత పెద్దగా మేము మాట్లాడుకునేది లేదు అసలు. ఇప్పుడు నాతో కనీసం కాంటాక్ట్లో కూడా లేరు. బట్ ఆ టైంలో నా మైండ్ని తను MBA సైకాలజీ మళ్ళీ ఆ చిన్న ఏజ్ అప్పట్లో 19-18 years అంటే మనకు అప్పుడు ఎంత మెచ్యూరిటీ ఉండదు కదా, అందులో 4 గోళ్ల మధ్య పెరిగిన వాళ్ళం మనం. ఆ టైంలో తను మనకి ఇచ్చిన ఆ ఒక్కటి ఇప్పటికి కూడా నాకేం కావాలి, ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా షాపింగ్ అనేది కూడా అప్పట్లో ఏం తెలిసేది కాదు. మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళి ఏదైతే తీసుకొస్తారో సో అదే మనం వేసుకోవాలి. బట్ నాకు ఈ డ్రెస్ బాగుంటుందా, నాకు ఈ డ్రెస్ కావాలనేది కూడా తెలియదు. మరి ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తను కొంచెం నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పడం, అది అసలు జీవితంలో మర్చిపోలేము, తను కూడా మర్చిపోలేము మనం. రైట్. సో ఈరోజు ఈ వీడియోలో బాడీ షేమింగ్తో మొదలు పెట్టుకొని ఎన్నో చాలా రకరకాల విషయాలు డిస్కస్ చేసాం మనం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.